సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ కు గ్రేటర్ పీఠాన్ని కట్టబెడతాయని అన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ రామ్నగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రేటర్ ఎలక్షన్లో టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. తమది పేదల ప్రభుత్వమన్న కవిత అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రామ్నగర్ డివిజన్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలతోని అది పెన్షన్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ క్రమబద్ధీకరణ కావచ్చు, లేకపోతే ఏ అంశమైనా సరే ఏదో ఒక విధంగా ప్రతి ఇంటికి కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి ఈ 18 నెలల్లో మేలు జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి ప్రభుత్వం ఉండాలి, ఇటువంటి పాలన ఉండాలి, జిహెచ్ఎంసీలో గులాబీ జెండా ఎగరాలని ప్రజలంతా స్వచ్ఛందంగా కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలలో గులాబీ జెండా జిహెచ్ఎంసీ మీద ఎగరాలి. మన తెలంగాణలో దాదాపుగా 3వ వంతు పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. మరి హైదరాబాద్ అభివృద్ధి జరిగితేనే మొత్తం తెలంగాణ కూడా అభివృద్ధి అయినట్టు ఉంటుంది. కాబట్టి మరి జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ కోటేసి హైదరాబాద్ అభివృద్ధికి బాటలు వేయాలని కోరుతున్నాను.